తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం ఉచితంగా పరదాలు సమర్పించారు. గత 28 సంవత్సరాలుగా ఆయన తిరుమల దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాలకు నిష్ఠతో సాంప్రదాయబద్ధంగా పరదాలను తయారు చేసి అందిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఈ సేవ చేస్తూ ఉండటంతో సుబ్రహ్మణ్యం పరదాల మణిగా ప్రసిద్ధి చెందారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో శ్రీవారికి ఈ సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తిరుమలకు నడుచుకుంటూ వెళ్లి పరదాలు సమర్పించినట్లు చెప్పారు. తిరుచానూరు, కాళహస్తి, కాణిపాకం ఆలయాలకు కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ఉచితంగా పరదాలు సమర్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం జగత్ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కోయిలాల్వార్ తిరుమంజనం రేపు మంగళవారం జరుగుతుంది. ప్రతి ఏటా 4 సార్లు ఆ దేవదేవుడికి పరమ పవిత్రముగా గుడిశుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఈసారి ఆనివార ఆస్థానానికి ఆ దేవదేవుడికి సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు కాలినడకన తీసుకుని పోయి ఆ దేవదేవుడికి ఆనంద నిలయానికి గర్భాలయంలో ఉన్న పరదాలన్నీ శుచి శుభ్రత పాటించి స్వామి దయతో, స్వామి ఆశీర్వాద బలంతో ఇలాంటి అపూర్వమైన కైంకర్యము నాకు ఇవ్వడము నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం బలముగా భావిస్తున్నాను. ఆనివార ఆస్థానానికి బంగారు వాకిల్లో ఉపయోగించే పరద, ధూపదీప నైవేద్యం, రాములవారి మేడలో ఉపయోగించే ఒక పరద, ఏకాదశి సభలో ఉపయోగించే పరద, గత 3 పరదాలు 2 కురాలాలు సమర్పిస్తున్నాను. బ్రహ్మోత్సవంలో ఉపయోగించే పరద మీద నేత్ర దర్శనము, సాలకట్ల బ్రహ్మోత్సవానికి అత్యంత పవిత్రమైన మామిడి తోరణాలు, కుందన్సు, గజలక్ష్మి, మహాలక్ష్మి, పద్మావతమ్మ తల్లి, పూర్ణకుమ్మాలు. ఓం నమో వెంకటేశాయ.